హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు. సో నేనైతే బాగున్నానండి. ఈరోజు మీకు ఒక మంచి డూప్లెక్స్ హౌస్ చూపించాలనుకుంటున్నాను. అయితే చాలా ప్రైస్ అయితే చెప్తున్నారు. ఆ ప్రైస్ ఎంత, ఏంటిది, ఎక్కడుంది అనేది కూడా చెప్తాను నేను. సో ఈ ఇల్లు ఎవరి కోసం చూస్తున్నాను, ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు అనేది కూడా చూపిస్తాను. సో పదండి, నేనైతే ఇప్పుడు బయలుదేరిపోయామండి. మేమైతే ఇప్పుడు బయలుదేరి హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. సో అక్కడ చెప్పారు మాకు ఒక హౌస్ ఉందని. సో ఫస్ట్ అయితే దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడికైతే వచ్చేసామండి హౌస్ దగ్గరికి. ఇది వచ్చి డూప్లెక్స్ హౌస్ అంట. 100 స్క్వేర్ యార్డ్స్ అనుకుంటా, 105. సో ఇది డూప్లెక్స్. సో స్టార్టింగ్ అయితే చిన్న పార్కింగ్ ఉండింది. లోపలికి ఇట్లా ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఒకటి కిచెన్ ఇచ్చారనమాట. కిచెన్ చాలా పెద్దగా ఉందండి, చాలా అంటే చాలా స్పేషియస్గా ఉందన్నమాట. బట్ వీళ్ళు చేసింది ఏంటంటే దీనికి ఓపెన్ కిచెన్ ఇవ్వలేదు, క్లోజ్ కిచెనే ఉంది. ఓపెన్ కిచెన్ అయితే బాగుండు కదా, ఓపెన్ ఇవ్వలేదు, 2 సెల్స్ మాత్రమే ఇచ్చారు. సో ఈ పక్కకి పూజ గది కూడా ఉంది. అట్లాగే ఇదంతా హాల్ అండి, కింద హాల్ వచ్చిందనమాట. ఈ హాల్ పక్కకి డైనింగ్ సెక్షన్ లాగా కూడా పెట్టుకోవచ్చు మనం. ఇది వచ్చి బయట అనమాట, బయట పార్కింగ్, జస్ట్ ఒక కార్ పార్కింగ్ అంతనే ఉండింది, ఎక్కువ లేదు. సో ఇది మొత్తం హాల్. ఈ హాల్ నుంచి ఇక్కడ పైకి స్టెప్స్ ఇచ్చారు. ఇట్లా హాల్లో ఒక కింద ఒకటే సింగిల్ బెడ్రూమ్ ఒకటే ఇచ్చారండి, డబల్ ఏమి ఇవ్వలేదు. సింగిల్ బెడ్రూమ్ ఇచ్చి మంచిగా ఫుల్ స్పేషియస్గా అయితే ఉండింది అనమాట బెడ్రూమ్ కూడా. అట్లా ఇక్కడ ఒక అటాచ్ వాష్రూమ్ ఉంది, అది క్లోజ్ ఉందన్నమాట. సామాన్యత పెట్టుకుందామని క్లోజ్ అయితే చేస్తున్నారండి. సో ఇక్కడ విండో ఉంది ఎదురుగా. విండో చిన్నగా ఉంది. ఏంటంటే విండో కొంచెం పెద్దగా ఇవ్వాలి, ఎందుకంటే చిన్నగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో కొంచెం తక్కువ అనిపించింది. హాల్లో నుంచి ఇట్లా పైకి స్టెప్స్ ఇచ్చారనమాట. చాలా స్పేషియస్గా ఉందండి. 100 స్క్వేర్ యార్డ్సే, బట్ చాలా అనిపించింది నాకైతే. పైనుంచి కింది వరకు అయితే మెయింటెనెన్స్ అయితే కష్టం అవుతుంది, మనం ఒక్కళ్ళమైతే చాలా హార్డ్ అనిపిస్తుంది అనుకున్నాను నేనైతే. సో ఇది వచ్చి పైన అండి. పైన మనం ఇట్లా రాగానే మన స్టెప్స్కి స్ట్రైట్గా కొంచెం లోపల నుంచి ఇట్లా ఒక వాష్రూమ్ బెడ్రూమ్ ఉండింది అనమాట, మాస్టర్ బెడ్రూమ్. సో ఇది బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. సో చాలా పెద్దగా ఉంది, బెడ్రూమ్ పెద్దగా ఉంది, దాంతో వాష్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఇది వచ్చి పైన హాల్ అండి, ఇట్లా ఓపెన్గా. సో అటొక బెడ్రూమ్ ఇచ్చారా. సో ఆపోజిట్లో ఇటొక బెడ్రూమ్ ఉందన్నమాట. ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ రెండు ఆపోజిట్లో ఉన్నాయి. ఇట్లాగా సెల్ఫ్స్ అయితే ఉన్నాయి అన్నమాట దీనికి. ఇంకా ఫాల్ సీలింగ్ అవి అంటే కొంచెం వర్క్ అయితే నడుస్తుంది, ఇంకా ప్రాసెస్లో ఉండిందనమాట ఇది. ఇంకా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది, రెడీ టు మూవ్. జస్ట్ కొంచెం వర్క్స్ ఉంటే అవి జరుగుతున్నాయండి. సో ఇది వచ్చి బాల్కనీ అనమాట. ఇది బయట సైడ్ బాల్కనీ ఉంటుంది. చాలా బాగుందండి. ఇది కూడా మంచిగా చిన్న స్పేస్, అంటే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, మంచి స్పేస్తో ఉంది. సో పక్కన చూడండి చెట్లు భలే ఉన్నాయి అనమాట. మామిడి చెట్టు, వేప చెట్టు బాగుంది, గ్రీనరీ. దీనికేమో మనకి అదే డోర్ ఇచ్చారండి, గ్లాస్ డోర్ ఇచ్చారనమాట బాల్కనీకి. ఈ మధ్య బాల్కనీ కొంచెం మంచి బాల్కనీ మేక్ ఓవర్ చేసి బాగా చేసుకుంటున్నారు కదా. సో నాకేమో బాల్కనీ అట్లా ఇవ్వడం ఇష్టం, బట్ దీనికి మంచిగా ఉండే బాల్కనీ. అటు నుంచి ఇంకా 2 బెడ్రూమ్స్, హాల్, బాల్కనీ ఉంది పైన. సో అట్లాగే పైకి వెళ్తే ఇది మనకి టెర్రస్ కూడా చూద్దాం ఒకసారి ఎట్లా ఉండింది అనేసి అయితే వెళ్తున్నాను అనమాట. టెర్రస్ కూడా మంచిగా ఉంది, పక్కన ఇటు అటు మంచి స్పేస్ అయితే ఉందన్నమాట. అంటే మంచి పీస్ఫుల్ ఏరియా లాగా ఉండింది, మంచిగా ఉండింది. సో ఇది వచ్చి 105 కదా, దీని పక్కన ఒకటి 150 స్క్వేర్ యార్డ్ హౌస్ ఉండింది, దాని పక్కన 120 స్క్వేర్ యార్డ్స్వి 2 ఉన్నాయి. బట్ అవి 2 సేల్ అయిపోయి ఉన్నాయి, ఇది ఒకటి మాత్రమే ఉండింది. సో అడిగితే 125 చెప్తున్నారంట, 1 CR అంటే 1,25,00,000 అండి. అంటే డూప్లెక్స్ 100 స్క్వేర్ యార్డ్ మాత్రమే. నాకేమనిపించిందంటే డూప్లెక్స్ పైనుంచి కింది వరకు మెయింటైన్ చేసుకోలేము, అట్లాగే మనకు పెద్ద ఫ్యామిలీ వస్తే బాగుంటుంది, బట్ చిన్న వాళ్ళకైతే ఇది అంత పెద్దగా యూజ్ కాదు అని నాకు అనిపించింది అనమాట. అదే G+1 ఉంటే ఒక రెంట్ పోర్షన్ ఇచ్చేసి రెంట్ ఉంటారు, సేఫ్టీ ఉంటుంది అనిపించింది, అంటే మనిషికి తోడు ఉన్నట్టు ఉంటుంది అన్నట్టు. ఇది డూప్లెక్స్ అయిపోయింది. సో అట్లా నచ్చలేదు, అండ్ నచ్చింది, బట్ అట్లా ఒకటి ఆలోచించాలి. ఇది మా కోసం అయితే కాదు, అని చూడడానికి వెళ్ళాము, జస్ట్ అట్లా ట్రైల్ వేస్తున్నాం అనమాట. చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారండి. ఇది ఏరియా వచ్చి కాళీమందిర్ ఏరియా, జస్ట్ 100 స్క్వేర్ యార్డ్కే మనకి 125 చెప్తున్నారంటే చూడండి ఎంత రేట్లు ఉన్నాయి హైదరాబాద్లో అయితే. చాలా టూ మచ్ అండి. 150కి అయితే 165 చెప్తున్నారనమాట. అంత ప్రైజెస్ అయితే ఉన్నాయి హైదరాబాద్లో. మేమైతే పిచ్చి తిరిగినట్టు తిరుగుతున్నాం, అంటే ఎక్కడైనా కనిపిస్తే కొత్త ఇల్లు కనిపిస్తే చూస్తున్నాం అనమాట, ఏమైనా నచ్చుతాయా లేదా మన బడ్జెట్లో ఏమైనా దొరుకుతాయా అనేది తప్ప మేము ఇప్పుడు ఎంత ప్రైస్ పెట్టే అంత రేంజ్ అయితే కాదు మనది, కాబట్టి ఓన్లీ వెళ్ళి కనిపిస్తే చూస్తున్నాం అంతే. సో
సో ఇది కింద హాల్, బెడ్రూమ్, ఒకటే బెడ్రూమ్ ఇచ్చి స్పేసియస్గా ఉండింది అనమాట. ఒక బెడ్రూమ్ ఇవ్వడం వల్ల చాలా చాలా స్పేసియస్గా ఉండింది, చాలా బాగుంది. బట్ మెయింటెనెన్స్ చేసుకోవడం కష్టం అవుతుంది, సింగిల్ చిన్న ఫ్యామిలీకి అయితే కొంచెం కష్టమే అవుతుంది. G+1 అయితే చిన్న చిన్న డబుల్ బెడ్రూమ్ అట్లేస్తే కంజెస్టెడ్ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే కింద పైన కాబట్టి చాలా స్పేసియస్ అనిపించింది నాకు, చాలా పెద్దగా అనిపించింది ఇల్లు. అంతింత కాదండి, చాలా అంటే చాలా ఉండింది. ఇది 125 అంటే వాళ్ళు 150 120 వరకు ఇస్తారు కావచ్చు. 125 అంటే ఒక 5 lakhs వరకు అటు ఇటు చేస్తారండి, మరీ ఎక్కువైతే తగ్గారనమాట, అట్లా ఉంటుంది. ఇది వచ్చి బెడ్రూమ్లోకి విండో. సో విండోస్ పెద్ద పెద్దగా ఇవ్వాలండి ఎవరైనా. వీటికి మంచి UPVC విండోస్ ఇచ్చి నెట్టెడ్ మెస్ విండో ప్లస్ గ్లాస్ విండో 2 ఇచ్చారనమాట. అట్లా అది యూస్ చేయవచ్చు, ఇది యూస్ చేయవచ్చు, 2 ఉన్నాయి, బాగున్నాయి. ఈ మధ్య మంచి ఇల్లు అంతే, బాగానే కన్స్ట్రక్షన్ బాగుందినండి, మంచి కన్స్ట్రక్షన్ ఇది, బాగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. అంటే మంచి కట్టారనమాట, ఇల్లు కూడా బాగుంది, ప్లానింగ్ కూడా. సో నచ్చింది. బట్ ఏం చేస్తామంటే అంత ప్రైస్ పెట్టి కొనలేము, దాంట్లోనూ డూప్లెక్స్ అయిపోయింది. సో డూప్లెక్స్ అయితే మెయింటెనెన్స్ కూడా కష్టం అవుతుంది, పైన ఉంటే కింద ఉండరు, కింద ఉంటే పైన ఉండడు అన్నట్టు ఉంటుంది అనమాట. చూడండి ఇది కింద వాష్రూమ్ అండి, సింగిల్ బెడ్రూమ్, వాష్రూమ్, హాల్, కిచెన్ ఇచ్చారు కదా, చాలా స్పేసియస్గా ఉండిందండి, చాలా అంటే చాలా పెద్దగా ఉండింది అనమాట హాల్. సో నేను స్టార్టింగ్ చూడలేదు కానీ అది బెడ్రూమ్, సారీ వాష్రూమ్, చాలా అంటే చాలా పెద్దగా ఉండింది. బాగానే మెట్లన్నీ చూడండి, మొత్తం పెయింటింగ్ అది ఏదో జరుగుతుందండి వర్క్, దాని మొత్తం ఇంకా క్లీనింగ్ చేయలేదు. సో చాలా బాగుంది చూడండి, చాలా బాగుంది. నా డ్రీమ్ కూడా ఇట్లా ఉండాలని ఇష్టం, బట్ ఏం చేస్తాం మనం అంత పెట్టి కొనలేమేమో అనిపించింది. సో ఇది అనమాట. సో మీకు కూడా షేర్ చేయాలనిపించిందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.